ఆచి చికెన్ మసాలా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పై ప్రజలకు విశ్వాసం లేదని, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ జోష్ నడుస్తుందన్నారు. ఇక కాళేశ్వరం నివేదిక సరిగ్గా లేదని హైకోర్టు కొట్టివేసింది. కాళేశ్వరం నివేదికపై సీఎం ఎందుకు దర్యాప్తు చేయడం లేదంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి అయ్యాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. మనతో పాటు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ప్రధానమంత్రి రాబోతున్నారు. ఇది ఏదైతే ఈ టూర్ ఉందో ఇది రాజకీయ కోణంలో చూడొచ్చా లేక అభివృద్ధి కోణంలో చూడొచ్చా? ఏ రకమైన ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టడం కోసం వస్తున్నారు. కొన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం కోసం వస్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో వారి నాయకత్వం కింద 8 పార్లమెంట్ స్థానాలు గెలిచాము. ఆ తర్వాత 2 ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే స్థానం కూడా అప్పుడు గెలవలేదు. 2 సీట్లు బీజేపీ గెలిచింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆయన తెలంగాణ గడ్డ మీద నుంచి ఆయన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఆయన మాటలు వినాలనుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభకు ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాక కొంత బీజేపీలో జోష్ వచ్చింది. ఆ జోష్ ఇక్కడ తెలంగాణలో కూడా ఉండబోతుందంటారా? డెఫినెట్ గా దేశవ్యాప్తంగా కూడా బీజేపీకే కాదు, సామాన్య ప్రజలకు కూడా మన వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది. మరొకసారి మన దేశం రక్షించడానికి, దేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు మార్చడానికి ఎవరో ఒకరు ఉండాలి, ఏదో ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీ బీజేపీ అని మరొకసారి నిరూపణ జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సిబిఐ విచారణకు సంబంధించి, కాళేశ్వరం సంబంధించి మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? నేను అనేది ఒకటే, మేము సిబిఐకి సంబంధించి మీరు నివేదిక పంపించిన తర్వాత ఆ నివేదిక మీద అయితే దర్యాప్తు చేయాలన్నారో ఆ దర్యాప్తు సంబంధించినటువంటి నివేదిక సరిగ్గా లేదనే విషయం హైకోర్టు కూడా కొట్టేసింది. మీరు చూశారు, అది ఏ నివేదిక మీద దర్యాప్తు చేయాలని చెప్పి సిబిఐకి రిఫర్ చేశారో ఆ నివేదికనే రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు. ఒకటి, నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? మీరు ఎందుకు ఈరోజు సిబిఐ చేస్తుందా చేయదా అది చేపిద్దాం ఒకసారి. దాని గురించి చర్చ ఒకటే. మీరు 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు ప్రజలు మీకు అధికారం మీకు ఇచ్చారు కదా, మీ పరిధిలో ఎందుకు ఈరోజు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఈరోజు దానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారం చర్యలు చేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణపై ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా పార్టీకి సంబంధించి? డెఫినెట్ గా ప్రధానమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తలందరూ ఒక నూతన ఉత్సాహంతో, మరి నూతన పట్టుదలతో ముందుకెళ్తారన్న దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఆ దిశలోనే పార్టీ మరి నాయకత్వం అంతా కూడా ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి వేదిక ఒక భారతీయ జనతా పార్టీ అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక రాష్ట్రాలు అధికారంలోకి వచ్చింది. కాబట్టి కర్ణాటకలో కూడా అధికారంలోకి వస్తాం, తెలంగాణలో కూడా దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వస్తాం. మొత్తానికి ప్రధానమంత్రి టూర్ తర్వాత ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడి ప్రభుత్వాన్ని కూడా చేపడుతుందని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో వేణు, జే న్యూస్, హైదరాబాద్.